మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. హైదరాబాద్ బిర్యానీ ఈ పేరు వినగానే నోరు ఊరిపోతుంది కదా. నిజానికి వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ తోటి అనేక రెస్టారెంట్లు చుట్టూ తిరుగుతుంటాము. క్యూలు గట్టి మరి సండే అయితే లేదు సాటర్డే అయితే విపరీతమైనటువంటి రష్. అలా గంటల కొద్దీ నిలబడి వెయిట్ చేసి కూర్చొని మొత్తానికైతే లోపలికి వెళ్ళి సీట్ తగ్గించుకొని లోపల తిందామని చెప్పి కూర్చుంటాము. గుమగుమలాడిపోయే బిర్యానీ, లేదంటే పాలక్ పన్నీరు, లేదంటే కడాయి పన్నీరు, లేదు అంటే మటన్ కర్రీ, ఇలా రకరకాలైనటువంటి ఐటమ్స్ ఇచ్చేసి ఎంత బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అనుకుంటూ మనం తినేస్తున్నాము. బయట రెస్టారెంట్ కూడా చూడ్డానికి 3 స్టార్ 5 స్టార్ లెవెల్లో అందంగా బొమ్మలాగా కనపడుతుంటుంది. కానీ మీకు అర్థం కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చేసినటువంటి తనిఖీల్లో అనేక రకాలైనటువంటి నాణ్యతా లోపాలు కనపడ్డాయి, బయటపడ్డాయి. అందులో పాడైపోయినటువంటి 5 రోజులు 10 రోజులు వారం రోజులు లోపల స్టోర్ చేసినటువంటి చికెన్ తోటి వంటలు చేస్తున్నారు. కుళ్ళిపోయినటువంటి మాంసం, రకరకాలైనటువంటి వాటి మీద బ్యాక్టీరియా, పురుగులు, క్రిమికీటకాలు, బొద్దింకలు తిరగటం, వాటితో పాటు చుట్టూ ఎక్కడ చూసినా సరే కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, పాడైపోయినటువంటి బూజు పట్టినటువంటి కూరగాయలు, డేట్ అయిపోయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు, చీజులు, ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. ఇక పన్నీర్ సంగతి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నిజమైన పన్నీరే కాదంట, అది కెమికల్స్తో తయారైనటువంటి పన్నీర్ అన్నమాట. నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం పాటించడం లేదని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో కనుగొన్నారు. పెద్ద పెద్ద హోటల్స్ ఇప్పుడు ఏవైతే నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నోటీసులు ఇచ్చి ఫైన్ వేశారో, ఆ రెస్టారెంట్ల పేర్లు కనుక చెబితే మీరందరూ ఏదో ఒక సందర్భంలో అరే ఇందులో నేను తిన్నాను కదా, అరే లాస్ట్ వీకే నేను ఈ రెస్టారెంట్కి వెళ్ళాను కదా, అరే నిన్ననే నేను ఇక్కడ కూర్చున్నాను కదా, రెస్టారెంట్లో తిన్నాను కదా, ఇవన్నీ అనుకుంటారు. 100% మనందరం చేస్తున్నటువంటి తప్పు అదే. భయంకరమైనటువంటి చండాలమైనటువంటి కిచెన్స్ మధ్యలో నీచంగా తయారు చేస్తున్నటువంటి ఫుడ్ అది. మన టేబుల్ మీదకి వచ్చేసరికి మాత్రం అబ్బా ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత టేస్టీగా ఉందని మనం అనుకుంటున్నాం. కానీ కాదు, ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమవుతుంది మనం తింటున్నది ఫుడ్ కాదు, స్లో పాయిజన్. టేస్టీ ఫుడ్ కాదు, మన జీవితాలని మన ఆరోగ్యాలని నాశనం చేసేటువంటి ఒక కల్తీ ఆహారం అని చెప్పి మనకు అర్థమవుతుంది. కానీ ఎంతమంది కిచెన్లోకి వెళ్ళి చూడగలుగుతాము? కిచెన్లోకి వాళ్ళు రానివ్వరు కదా. ఒకవేళ ఇన్ కేస్ రానించినా ఆ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. లోపల నిన్న ఒక రెస్టారెంట్లో, కూకటపల్లి ఏరియాలో అనుకుంటా, నిన్న ఒక రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు చేస్తే పిల్లలు గుంపులాగా ఉందంట. ఏంటి? కిచెన్లో బొద్దింకలు చూసాము, పురుగులు చూసాము, ఎలకల్ని చూసాము. ఇప్పుడు కొత్తగా పిల్లులు కూడా అనమాట. బహుశా అక్కడికి వచ్చినటువంటి ఎలకల్ని తినేయడానికి పిల్లుల్ని పెట్టుకున్నట్టున్నారు వీళ్ళు. లేకపోతే పిల్లుల గుంపు కిచెన్లో ఏంటండి? అవి వేసే పాటీలు, సుస్సులు ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎటు వస్తున్నాయి, ఇవన్నీ ఏం తింటున్నాం అసలు మనం? వాళ్ళు ఎలాగో తయారు చేసేటప్పుడు ఇలా అంటారు, 4 చెమట చుక్కలు పడతాయి, వాటితో పాటు బొద్దింకలు, అవి వేసే రకరకాల నానా చెత్త పెంట అంతా తింటున్నాం అనమాట. ఇలాంటివి తింటే ఆరోగ్యం పాడైపోకపోతే ఏమవుతుంది? చాలా సందర్భాల్లో మనం బయట తిన్నప్పుడు పొట్ట నొప్పి రావటం, లేకపోతే వామిటింగ్స్ అవ్వటం, లేకపోతే మోషన్స్ అవ్వటం, డయేరియా అంటాం. ఇవన్నీ అయ్యి డాక్టర్ దగ్గరికి పరిగెత్తిన సందర్భాలు ఉంటాయి. మనం అనుకుంటాం కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి కూడా పోము, కొన్నిసార్లు నిన్న బయట తిన్నాగా, ఫుడ్ హెవీగా తిన్నాగా, ఫుడ్ ఫుల్గా తిన్నాగా పొట్టంతా, అందుకని పొట్ట నొప్పి వచ్చినాం అనుకుంటున్నాం. పొట్ట నొప్పికి కారణం అది కాకపోవచ్చు, మనం తిన్నటువంటి కల్తీ ఆహారం కావచ్చు. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మనకు ఆ విషయం తెలియదు ఫుడ్ పాయిజన్ అయింది అని. ఇంట్లో చేసుకోవటం ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది. రెస్టారెంట్లు, హోటల్స్కి వీకెండ్స్కి వెళ్ళటం ఫ్యాషన్గా కూడా మారిపోయింది. ఈ వారం అంతా కష్టపడ్డాం కదా, ఇంకా ఏం చేస్తాంలే, వీకెండ్లు కూడా ఒకసారి బయటికి వెళ్ళి తినేద్దామని చెప్పేసి లేట్గా లేవటం, ఆ తర్వాత బయటికి వెళ్ళి రెస్టారెంట్లో టేస్టీగా ఉంది ఫుడ్ అని చెప్పేసి తినేసి రావటం. కానీ దీని వెనక ఏముంది? దీని వెనక ఎంత చండాలాన్ని తింటున్నాం మనం, ఎంత చెత్త మన పొట్టలోకి వెళ్తుంది, ఎంత కల్తీతోటి ఆ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది ఎవ్వరం ఆలోచించట్లేదు. అందరం జస్ట్ ఆ రెస్టారెంట్ చూస్తాము, కూర్చునే ప్లేస్ అబ్బా ఏసీ ఉంది, పెద్ద రెస్టారెంట్, పెద్ద పేరుంది,
ఇంకోటి ఫుడ్ కూడా బోల్డ్ అని వెరైటీస్, ఇన్ని వెరైటీస్ ఎవరి దగ్గర లేవు, ఎక్కడా ఉండవు, ఇవి కూడా చెప్తుంటారు కదా. అదంతా నిజం అనుకుని మనం అనుకుంటాం, వెళ్తాం, తింటాం, ఆ తర్వాత పడే కష్టాలు పడతాం. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ కేవలం ఈ కల్తీ ఫుడ్ తినటం వల్ల పొట్ట నొప్పి వచ్చింది, మోషన్స్ అయినాయి, కొద్ది రోజులు ఏదో బాధపడ్డాము అంటే కాదు. కానీ అదే క్రమక్రమంగా స్లో పాయిజన్గా మారిపోయి అలా కెమికల్స్తో తిన్నటువంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇలా కంటామినేటెడ్ ఫుడ్ కావచ్చు, అడల్టరేటెడ్ ఫుడ్ కావచ్చు, కల్తీ ఆహారం ఏదైనా సరే తింటూ కొంతకాలం పోయిన తర్వాత ఇవి దీర్ఘకాలిక రోగాలకి, అలాగే క్యాన్సర్ మీద బారిన పడేటువంటి అవకాశం కూడా ఉందంట. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. టేస్ట్ ఉంది కదా, మనం కళ్ళెదురుగుండా చేసేశారు, అబ్బా పెద్ద రెస్టారెంటు, పెద్ద పేరుంది, లక్షలు హాస్పిటల్కి తగలేయాలి. తర్వాత ఇక్కడ వేలల్లో, అంటే ఏం చేస్తున్నామంటే వేలల్లో బిల్లులు వస్తాయి మనకి, డబ్బులు కట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనమాట మనం ఈ బయట తినటం వల్ల. కొంతమంది అయితే రెగ్యులర్గా తింటుంటారు. నాకు తెలిసిన వాళ్ళు వారంలో 3 సార్లు 4 సార్లు బయట రెస్టారెంట్లో తింటారు. ఎందుకంటే నా రోజు చేసేది కదా, ఏం చేస్తామబ్బా వంట, అందుకనే బయటికి వెళ్ళామంటది ఆమె. ఏంటి, ఎవరికి పెడుతున్నాం? మనం తింటే పర్లా, పిల్లలు కూడా తింటున్నారు కదా, మనతో పాటు మన ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు పిల్లలు కూడా తింటారు కదా, మరి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? అది ఒక్కసారి ఆలోచించండి. మన మీద అయితే ఏదో పెద్దవాళ్ళం కాబట్టి మన పొట్ట, మన జీర్ణ వ్యవస్థ కాస్త తట్టుకుంటుందేమో, మరి చిన్నపిల్లలు అయితే పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి? తర్వాత ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ కిచెను కూడా పెద్ద పేరున్న రెస్టారెంట్లు, అవి 3 స్టార్ అవ్వచ్చు, 5 స్టార్ అవ్వచ్చు, లేకపోతే బాగా నేము ఫేమ్ ఉన్నాయి కావచ్చు, లేదంటే లగ్జరియస్ హోటల్స్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ రెస్టారెంట్లు హోటల్స్ కావచ్చు, వీటిలో ఏటిల్లో కూడా ఫుడ్ చక్కగా లేదు 100% ఇదైతే. ఎందుకంటే ఆ కిచెన్లు అలా ఉన్నాయి. ఒక దాంట్లో రెస్టారెంట్లో అయితే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారంట. కనీసం ఆ డస్ట్బిన్ మీద మూత కూడా లేకపోతే పురుగులు, దాంట్లో చిన్న బొద్దింకలు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నాయంట. అవన్నీ ఎక్కడికి పోతాయి తర్వాత? ఫుడ్ కావాలిగా వాటికి కూడా, తినేది మన ఫుడ్డేగా మళ్ళీ వచ్చి. ఇక కిచెన్లో ఉండేటువంటి ఫ్రిడ్జ్ అయితే అస్సలు చూడలేమన్నమాట మనం. ఏం పెడతారు ఆ ఫ్రిడ్జుల్లో? మరి ఎందుకు ఆ ఫ్రిడ్జ్లో కూడా ఎలకలు ఉన్నాయండి బాబు. ఫ్రిడ్జ్లోకి మరి ఎలా ఎలకలు పోయాయో, మరి ఎందుకు పోయాయో ఎలకలు, ఆ లోపల పోయి అవి ఏం చేస్తున్నాయో అక్కడ ఫుడ్ని. కుళ్ళిపోయిన ఫుడ్ పెట్టడం కాదు, మాంసం పెట్టడం కాదు, రకరకాలైనటువంటి కెమికల్స్ యాడ్ చేసిన పన్నీర్ లోపల పెడతారు. తర్వాత కూరగాయలు, వెజిటబుల్స్ కూడా, ఈవెన్ గోబీ, తర్వాత క్యాబేజీ, ఇలాంటి వాటి కూడా పూర్తిగా కుళ్ళిపోయి పురుగులు ఉన్నటువంటి వాటిని వాడుతూ ఉన్నారు. ఇంత దారుణం అండి అసలు. మన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఆ పెట్టేదేదో నాణ్యమైన ఫుడ్ పెట్టి చావచ్చు కదా. ఆ మధ్యనైతే ఒకసారి ఏదో ఒక రెస్టారెంట్లో, నాకు పేరు చెప్పడానికి కూడా గుర్తులేదు అసలు పేరు, 3 years బ్యాక్ అనుకుంటా, ఐ థింక్, గచ్చిబౌలి ఏరియాలో ఒక రెస్టారెంట్లో మటన్ అని చెప్పేసి కుక్క మాంసం పెట్టారు. వీధి కుక్కలను తీసుకొచ్చి చంపి పెట్టారంట. దాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అప్పుడు చర్యలు తీసుకున్నారు. అయితే ఇవన్నీ ఏంటంటే జస్ట్ వాళ్ళకున్న యాక్ట్ ప్రకారం, ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తారు, కొంత ఫైన్ వేస్తారు, అంతే. ఆ ఫైన్ ఎంత అండి? 1 గంట 2 గంటలో సంపాదించేస్తారు పబ్లిక్ తోటి వాళ్ళు. అందుకని పెద్ద లెక్కలేదు వాళ్ళకి, భయం లేదు, భక్తి లేదు, ఏది లేదు. ఏదో ఒకటి పెట్టి పడేస్తాం, తినేస్తారని చెప్పి మనం కూడా ఫ్యాషన్ అయిపోయి తెగ తిరుగుతున్నాం కదా రెస్టారెంట్ల చుట్టూ. గంటల తరబడి క్యూలు నుంచుని, నేను మొన్న మధ్యన ఒక రెస్టారెంట్లో చూసాం, బయటకి క్యూ నుంచుని ఉన్నారు. ఏంట్రా బాబాయ్ రోడ్డు మీద పోతూ ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ అంటే, ఏదన్నా ఆఫర్ ఏమైనా నడుస్తుందేమో చూసి, ఏం లేదు, సండే ఆఫ్టర్నూన్ అనమాట, అందుకని పెద్ద క్యూ ఉంది. అప్పటికే టైం 2:30 ఏమైంది. మరి వాళ్ళందరూ లోపలికి వెళ్ళి తినేసరికి ఎంత టైం అవుతుంది? అంటే ఒక రెస్టారెంట్ సాటర్డే సండేస్ వచ్చేసరికి ఫేమస్ రెస్టారెంట్లు ఏవి కూడా మార్నింగ్ 11, 11:30, 12, 1కి స్టార్ట్ అవుద్ది అనుకుందాం, 12:30, 1కి. అప్పటి నుంచి ఇంక ఈవినింగ్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుందంట. అంటే ఎంతమంది జనం ఇంట్రెస్ట్ చూపించకపోతే నడుస్తున్నాయి ఈ రెస్టారెంట్లు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఏ ఏరియా చూసుకున్నా సరే, ఇప్పుడు కూకట్పల్లి కూడా రీసెంట్గా పెద్ద నేమ్లు ఉన్నాయి. యూ నేమ్ ఎనీ బిగ్ రెస్టారెంట్, అన్నిట్లో కూడా ఈ కల్తీ వ్యవహారం నడుస్తూనే ఉంది. ప్లస్ అన్హైజెనిక్ కండిషన్స్లో ఉన్నటువంటి కిచెన్ని కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ గుర్తించారు. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకున్నవి. వాళ్ళకి అంతకంటే ఏం చేయలేరు కూడా, యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. అది తూతూ మంత్రమే. జాగ్రత్తగా ఉండాల్సింది మనమే, మన హెల్త్, మన పిల్లల హెల్త్,
ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనదే కాబట్టి అల్టిమేట్గా మనం కాబట్టి విక్టిమ్స్ అయ్యేది మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ బాధితులు మనమే లాస్ట్కి. కాబట్టి సాధ్యమైనంత వరకు, మీకు సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇంట్లోనే చేసుకోండి, ఫ్రెష్గా చేసుకోండి. ఈ గోల ఏది ఉండదు. పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుంది. మనం అలవాటు చేస్తే మెల్లగా రేపొద్దున పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కువగా రెస్టారెంట్లకు పోకుండా ఇంట్లోనే తింటుంటారు. సో మనకు కావాల్సింది టేస్ట్ కాదు, లేకపోతే పెద్ద రెస్టారెంట్ కాదు, మన ఆరోగ్యం. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్త గురు. థ్యాంక్ యూ.